హీరో గారు అమర్దీప్ గారు, ప్రేమ కథ సార్ మన టైటిల్, మీ స్పీచే సార్. రండి. ప్రేమ కథలు ఉన్నాయి సార్ మనకి, ఇది ఒక్క కథే, అంటే మనకి కథలు చాలా పెళ్ళైపోయింది. సో మీ ఎక్స్పీరియన్స్, మీలాంటి వాళ్ళు ఎంతమంది, ప్రతి ఒక్కరికి ఒక ప్రేమ కథ ఉంటుంది. నాకు ఒక ప్రేమ కథ ఉంది, కానీ బయటికి చెప్పలేం కదా. అట్లా మీకు కూడా అన్ని ప్రేమ కథల్లో ఒక క్యూట్ అండ్ లవ్ ఏదైనా ఒక లైన్లో చెప్పి, మన టైటిల్ అది కదా ప్రేమ కథ, సో అట్లా చెప్తూ మా టీంకి విషెస్. తప్పకుండా. ఎందుకురే కౌంటర్ వేసేకి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇక్కడ పిలిచినందుకు, ఎందుకంటే ఇదే ప్రసాద్ ల్యాబ్స్లో ఇదే స్క్రీన్ మీద మా షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో ప్రేమ కథలు, నేను చేసిన ఎన్నో ప్రేమ కథ షార్ట్ ఫిలిమ్స్ని స్క్రీనింగ్ చేసుకొని ఇక్కడ నుంచే నా కెరియర్ స్టార్ట్ అయింది. కాబట్టి సో ఇది ఒక మంచి లక్కీ స్టేజ్. మళ్ళీ తిరిగి ఇక్కడికే వచ్చి మాట్లాడడం ఫుల్ హ్యాపీగా ఉంది నాకు. ఇంకా ప్రేమ కథలు అంటారా, ఒక్కొక్క జనరేషన్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇంకా మా జనరేషన్ అంటే ఒకటి స్కూలు, ఒకటి కాలేజు అన్నీ చెప్పను, నువ్వు మైక్ తీసుకోకు, అవసరం లేదు. ఆల్రెడీ హౌస్లో చెప్పేందుకే పెద్ద హౌస్లో ప్రాబ్లం వచ్చింది. అన్ని ఉండవు. సో లవ్ స్టోరీస్ జనరేషన్ తేడా ఉంటుందన్న. నువ్వు ఏ జనరేషన్ చెప్పు. నేను ఓపెనింగ్ చెబుతున్నా, ఈ బ్రదర్ని నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు సీరియల్లో చూసేవాడిని. సారీ కాలేజీ ఏజ్ వచ్చేస్తుంది. ఒకసారి వాడిని నన్ను పక్కన నించోబెడితే ఎవరి ఏజ్ కరెక్ట్ ఏదో కొంచెం తిని పొద్దయ్యానులే కానీ. కొంచెం తిని పొద్దయ్యావా? సార్ మాట్లాడు. అదే. బట్ లవ్ స్టోరీస్ అనేసరికి, అంటే మనం ఎప్పుడైనా చిన్న సినిమా అయినా ఏదైనా షార్ట్ ఫిలిం అయినా సరే మంచి లవ్ స్టోరీ కావాలరా, మంచి ప్రేమ కథ కావాలనుకుంటాం. సో నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీస్ అండి. ఎప్పుడు ఒక స్టోరీకి ఎండ్ ఉండదు అంటే అది ప్రేమ కథ. ఎంత రాసినా రాస్తూనే ఉంటాం, అది ఎంత యాక్ట్ చేసినా చేస్తూనే ఉంటాం. బేసిక్గా నాకు బాగా ఇష్టం లవ్ స్టోరీస్. ఈసారి మంచి లవ్ స్టోరీతో నేను కూడా మేము ముందుకు వస్తారు తొందరలో. విజయ్ గారు, బేసిక్గా నెక్స్ట్ టైం మీరు లవ్ స్టోరీ తీసేటప్పుడు రైటర్ అవసరం లేదు సార్, మన వాడి దగ్గర 12 ఉన్నాయి సార్, ఏదన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. విజయ్ గారు సార్, మీరు ప్రొడ్యూసర్లు గారు చూసుకోండి సార్, డైరెక్టర్ గారు మీకు కూడా సార్ కొత్త స్టోరీ కావాలంటే ఇచ్చేస్తారు సార్. డైలాగ్స్ రాయటమే, మామూలు మాట ఓన్ డైలాగ్స్ కూడా ఉంటాయి. అది చెబుతున్నా, ఆ డైలాగులు చెప్తే కొడతారా. అందుకని మన దగ్గర స్టోరీలు తీసుకుంటే ఒకటి బెస్ట్ సెలెక్ట్ చేసి మనతో ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ బ్రో కంటిన్యూ. సారీ, ఈ మధ్యలో గ్యాప్లు ఎందుకు కంటిన్యూ చెప్పడం, నువ్వే మాట్లాడేసి. సో టీం అందరికి, విజయ్, సుశీల్ అండ్ కళ్యాణ్ గారికి, ప్రొడ్యూసర్స్కి ఆల్ ది బెస్ట్ అండి. అండ్ కిషోర్ బ్రో, సో ఆల్ ది బెస్ట్. సో ఇంకా మంచి సినిమాలు చేసి తెలుగు ఆడియన్స్ని ఇంకా నువ్వు మంచిగా ఇంప్రెస్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ శివ గారు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. బేసిక్గా నాకు క్యాప్టెన్ అనే పదం బాగా నచ్చింది, అందుకని చెప్పి ఆ కెప్టెన్ కుదిరిద్దు. ఏమండి, బిగ్ బాస్ లో ఎంతమంది కెప్టెన్లు ఉన్నా ఆఖరికి 15వ వారం కూడా నాగార్జున సార్తో కెప్టెన్ అని పిలిపించుకున్నావయ్యా నువ్వు. అండ్ మాటి వాళ్ళు గిఫ్ట్గా కూడా ఇచ్చారు కెప్టెన్ అని చెప్పి. దానికోసం శాయి శక్తిలా ప్రయత్నించావు. మనోడు అయ్యాడు కెప్టెన్, మనోడు చేసిన కెప్టెన్ కూడా ఏడే ఉంది. నెక్స్ట్ మాట్లాడేది ఇబ్బంది ఏం లేదు. ఒరే ఎందుకు కెప్టెన్ అంటాను ఇది నీకు? బికాజ్ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ కాబట్టి. అనవసరంగా అడిగాను, మాట్లాడు కదా, అందుకే. సార్ శివ గారు ఆల్ ద బెస్ట్ సార్. నిజంగా అంటే నేను ట్రైలర్ చూశాను సార్. బీచ్ దగ్గర ఉన్న ఒక సీక్వెన్స్ ఉంటుంది, తనకి ఇక్కడ దెబ్బ తగిలితే తను ముద్దు పెట్టి ఆ క్యూట్ చిన్నవి సీన్స్ చాలా బాగుంది సార్. రొమాంటిక్గా చాలా నీట్గా ఉంది. అండ్ లాస్ట్ ఫైట్ ఒక ఊరంతా గొడవ పడడం రావడం అదంతా చాలా బాగుంది సార్, చాలా నచ్చింది. ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. ఒక నిమిషం, నచ్చిందని చెప్పొచ్చు కదా, మధ్యలో రొమాంటిక్ అది యాడింగ్ ఎందుకు? బేసిక్ నాకు రొమాన్స్ అంటే ఇష్టం రా. చూస్తున్నా. ఓకే కంటిన్యూ. అండ్ రతన్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. సో ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ది బెస్ట్. నాకు ట్రైలర్ కూడా చాలా ప్రామిసింగ్ అనిపించింది. నేను చూస్తూ చూశాను కూడా నాకు వెంటనే ఒకసారి. ఆల్ ది బెస్ట్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అమర్దీప్ గారు. సో మీరు అన్నట్టు ఇదే స్టేజ్ ఎంతోమందికి అవకాశాన్ని ఇచ్చింది. సో ఇలా ఈరోజు మాకు గెస్ట్గా వచ్చారు, రేపు కూడా ఇంకా మరిన్ని సక్సెస్లు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.